ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేట వందనాలు. అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు. ఈరోజు మనం దేవుని వాక్యంలో ఉంచి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధంను వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ మనం చూసుకుంటే దేవుడి బిడ్డలకి ఏది కూడా వ్యతిరేకంగా అనేది ఉండదండి. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఏ ఆయుధం కూడా పనిచేయదు. ఇక్కడ మనం ఇంకొక వాక్యం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో ఇట్లుండగా ఏముందు దేవుడు మన పక్షంగా ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరండి. దేవుడు మన పక్షంగా ఉంటే ఎవరు విరోధి ఉండరండి. సాతాను కూడా ఏం చేయలేడండి. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు బిడ్డలకి వ్యతిరేకంగా ఎవడు కూడా నిలబడడానికి కూడా నిలబడలేరు. ఎందుకంటే దేవుడే మన పక్షంగా ఉండి జయాన్ని అనుగ్రహిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 33వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవరు? ఇక్కడ మనం చూసుకుంటైతే దేవుడి చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడు ఎవరు లేరండి. అయినా మన వాక్యంలో చూసుకుంటాము. అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 3 నుంచి 4 వరకు చూసినట్లయితే పేతురును పట్టుకొని యూదులకు ఇది నచ్చిన పని అని తెలిసి పేతురును కూడా పట్టుకున్నారు. పస్కా పండుగ అయిన తర్వాత ప్రజల ముందు ఉంచాలని వాళ్ళు చూసినట్టయితే పేతురును తీసుకెళ్ళి జైల్లో వేశారండి, ప్రిజన్. అడితే అతను జైల్లో వేసిన తర్వాత సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. దేవుడికి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఎంతో భయంకర స్థితిలో సంఘానికి ఎంతో హింస వచ్చిందండి. సంఘానికి హింస వచ్చింది. పేతురుని తీసుకెళ్ళి అది జైల్లో వేశారు. కానీ సంఘం అయితే అతని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడు మనం దేవుడు ఏం చేశాడో చూస్తాము. అక్కడ మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యము 12వ అధ్యాయము ఇక్కడ 3 నుంచి 4 వచనాలు మనం చూసుకుంటాము. పేతురు చూసినట్టయితే 2 సంఖ్యలతో పండుకొని ఉండగా 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడు. అకస్మాత్తుగా ప్రభుదూత ప్రత్యక్షమై అతని లేపి బట్టలు కట్టుకోమని చెప్పులు వేసుకోమని అనుసరించమని పేతురుని బయటికి తీసినట్లు మనం చూస్తున్నామండి. దేవుడే అక్కడ వచ్చి పేతురుని విడిపించినట్లు చూస్తున్నాము. అక్కడ సరసాల నుండి బయటికి రావడం, పేతురుని ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికే తీసుకెళ్ళి అక్కడ వెళ్ళడము, ఇదంతా కూడా దేవుని కార్యం అండి. ఇక్కడ మనం చూసినట్టయితే పేతురుని తర్వాత రోజు చంపేస్తారండి. కానీ దేవుడు పేతురు పక్షంగా ఉండి పేతురుని విడిపించినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దానియేలు గురించి కూడా మనం చూసుకుంటాము. దానియేలుని సింహాల గృహలో వేశారండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో సింహాల గృహలో వేస్తే దేవుడు గొప్ప దేవుడు అండి. దానియేలులో ఎంతో విశ్వాసం ఉంది. దేవుడు ఎలాగైనా రక్షిస్తాడని నా విశ్వాసం ఉందండి. చూడండి, దేవుడు తన దేవదూతలను పంపి సింహాల నోటిని మూపించాడు. ఎంత వండరండి, సింహాల నోటిని మూపించా అంటున్నాడు. అసలు మనం చూసుకున్నట్లయితే మనం జంతువుల గురించి మనం చూసుకున్నట్లయితే ఎలిఫెంట్, సింహాలు మనం చూస్తే సింహాలు మనిషి కనబడితే చాలండి. మీరు ఎప్పుడైనా చూడండి, మనిషి కనబడితే తలను పట్టుకొని తీసుకెళ్ళి తినేస్తాయండి. అదేవిధంగా సింహాలు ఏం చేయలేదంటే అది దేవుడు సింహాల నోటిని మూపించినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థనపరుడు దానియేలు, దేవుడు ఆయనని ఎంతో ఆయనకి ప్రొటెక్షన్ ఇచ్చినట్టు మనం చూస్తున్నాము. దేవుడు ఆ బిడ్డ పక్షంగా దానియేలు పక్షంగా ఉన్నాడు కాబట్టి ఏది కూడా ఏం చేయలేకపోయిందండి. కాబట్టి మన పక్షంగా కూడా దేవుడు ఉన్నాడు. మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనకి విరోధి ఎవరు? మనం ఎప్పుడైతే దేవుడు వాగ్దానాలను బట్టి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మన పక్షంగా ఆయన పనిచేస్తాడండి. కాబట్టి మనం చూసుకున్నట్లయితే
కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ వచనంలో నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీకు అపాయం ఏమీ రాదు. ఎందుకు రాదంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అదేవిధంగా ఏ తెగులు నీ గుడారంకి, ఏ తెగులు అంటే రోగము మన గుడారం అంటే శరీరం అండి. శరీరానికి సమీపించదు అంటే రాదంటున్నాడు. మనం ఎగ్జాంపుల్, మనం ఏదైనా పేషెంట్కి ఏదైనా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, గ్లౌజులు వేసుకుంటాం. ఎందుకంటే ఆ రోగికి ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే మనకు రాకుండా ఉండడానికి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇక్కడ దేవుడు మన పక్షంగా ఉంటే మనకు అపాయం రాదండి. దేవుడు మన పక్షంగా ఉంటే ఏ తెగులు మనకు రాదండి. అదేవిధంగా మనం చూసుకుంటే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 57వ వచనంలో ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము. దేవుడే మన పక్షంగా యేసుక్రీస్తు ప్రభువు నామంలో మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నాడండి. మనలో ఏం లేదండి, మనలో ఏం లేదు, జీరో. దేవుడు ఉంటేనే మనకు వాల్యూ, దేవుడు ఉంటేనే మనకు ఆయన ఒకటవుతాం. కాబట్టి దేవుడు ఉంటేనే మనకు విజయం, దేవుడు ఉంటేనే మనకు కాపుదల, దేవుడు ఉంటేనే మనకు ఆశీర్వాదం, దేవుడు ఉంటేనే మనకు ఏ శత్రువు మనం ఏం చేయలేడు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి ఎవరు విరోధండి, ఎవరు విరోధి కాదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనంలో నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరంగా నుందురు అంటున్నాడు. మనకి ఎవరు కూడా రాలేరండి మనల్ని బాధించే, అంటే మనల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు మన దగ్గర రాలేరు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు కాపాడుతూ అంటాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, సర్వశక్తిమంతుడా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నాయన మీకు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తోత్రం నాయన. నీకు విరోధంగా రూపమైన ఏ ఆయుధం వర్ధలేదన్నారు ప్రభా, మీకు స్తోత్రం నాయన. మీ వాగ్దానం మీరు నమ్మదగిన వారు ప్రభా. ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చండి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశించండి, కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.